నమస్తే. రాజన్న ఆలయం పునర్నిర్మాణం కాబోతుంది. ఈ నేపథ్యంలో భక్తుల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వివిధ ప్రదేశాల్లో వివిధ సందర్భాలలో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఏదైతే దర్గా ఉందో దాన్ని తొలగించాలి అనే ప్రధానమైన డిమాండ్ వస్తుంది. సో మనతో పాటు మాట్లాడడానికి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేత, ఏబీవీపీ నేత, ప్రముఖంగా ప్రజాక్షేత్రంలో ఉంటారు. సో మారవేణి రంజిత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దర్గా పైన తన అభిప్రాయం ఏంటి అనేది, అసలు ఇక్కడ ఉన్న భక్తులు, స్థానికులు ఏం కోరుకుంటున్నారు. బ్రదర్ నమస్తే, చెప్పండి ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం మరికొద్ది రోజుల్లో కాబోతుంది. సో దర్గా ఇక్కడ నుండి తరలించాలనే ప్రధానమైన డిమాండ్ వస్తుంది. మీరేమంటారు? దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే అన్ని మతస్థులకు చెందిన దర్గా అక్రమ కట్టడం ఏదైతే ఉందో ఆ దర్గాను కట్టడాన్ని తొలగించాలని దేశంలో ఉన్న రాజన్న భక్తులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందూ సంప్రదాయాల ప్రకారం కావచ్చు, ఆగమ శాస్త్రం ప్రకారం కావచ్చు, ఎక్కడ కూడా హిందూ ఆలయంలో ఇతర మతస్థులకు సంబంధించిన కట్టడాలు ఉండకూడని ఒకటి పూర్తి స్థాయిలో ఉన్నటికి కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క దర్గాని ఇక్కడనే ఉన్న చూసి మనం చూస్తూ ఉన్నాం. ఈ దర్గా చరిత్ర చూస్తుంటే అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ దండయాత్రకు వచ్చినప్పుడు రాజన్న ఆలయాన్ని అపవిత్రం చేసిన సయ్యద్ దర్గా హజరత్ దర్గా అనే వేరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి సమాధి ఈ దర్గాగా చరిత్రలో ఉంది. ఇటువంటి కట్టడాన్ని, ఒక సమాధిని రాజన్న హిందువులు పవిత్రంగా ఏదైతే రాజన్న మొక్కులు తీర్చుకున్నాం, రాజన్న దర్శనానికి వద్దామని చెప్పిన సందర్భంలో సగ దర్శనం అయిపోయిన తర్వాత ఆ ముందే ఏదైతే సమాధి ఉందో ఆ సమాధిని ఉండడం వల్ల అనేక మంది ఇబ్బందికర పరిస్థితులు చూస్తూ ఉన్నారు. వారి మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా ఉన్నాయి. వెంటనే ఆలయ పునర్నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. వెంటనే ఈ యొక్క కట్టడాన్ని ఏదైతే అక్రమ కట్టడం ఏదైతే ఉందో ఈ కట్టడాన్ని తొలగించి ఈ కట్టడాన్ని బయట ఎక్కడైనా పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే దర్గా అంటే ఇప్పుడు దర్గా తరలించడం సాధ్యమేనా? కొందరు ఎందుకంటే తెలిసో తెలియకలో కొందరు హిందువులు కూడా అక్కడ దర్శించుకుంటారు, అక్కడ వాళ్ళు విభూతి కూడా పెడతారు. సో దానిపైన పూర్తి స్థాయిలో హిందువులు చైతన్యం కావడం జరిగింది. అసలు ఆ దర్గా ఏ విధంగా వచ్చింది, అదని చరిత్ర ఏంది, హజరత్ దర్గా ఏదైతే శివలింగాన్ని అపవిత్రం చేసిన విషయం పూర్తి స్థాయిలో హిందువులందరికీ తెలుసుకున్న తర్వాత ఎవరికి కూడా అక్కడ హిందువులు కూడా వెళ్ళని పరిస్థితి మనం చైతన్యంగా చూస్తూ ఉన్నాం. హిందువులంతా ముక్త కంటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. హిందూ ఆలయంలో ఒక సమాధి ఏ విధంగా ఉంటుంది, ఆగమ శాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ పునర్నిర్మాణంలో ఆ దర్గాను వేరే దగ్గర తరలించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ లేకుంటే హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అది రాజ్యాంగబద్ధంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగంలో కూడా హిందూ ఆలయంలో ఎక్కడ దర్గా, ఇతర అన్న మతస్థుల దర్గాలు కావచ్చు, కట్టడాలు ఎక్కడ ఉందనే సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకటి చెప్పండి బ్రదర్, ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, రీసెంట్గా చూస్తే మిగతా మెదక్లో కావచ్చు, కొన్ని ఆలయాలు మన తెలంగాణలో హిందూ ఆలయాలు ఏదైతే ఉందో అంత సేఫ్గా ఉన్నాయి, కొన్ని చోట్లనైతే దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి పరిస్థితి, తెలంగాణలో ఉన్న హిందూ ఆలయాల పరిస్థితి ఏంటి? ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో హిందూ ఆలయాల పైన దాడులు చేయడం, దాడులు వేసిన విగ్రహం ధ్వంసం చేయడం, ఆ ధ్వంసం చేసిన తర్వాత ఆ ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మతి స్థిమితం లేదని ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అక్కడ అధికారులు చెప్పడం, సిగ్గు చేయడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో హిందూ సంప్రదాయాలు, హిందూ మతాలపైన కించపరిచే విధంగా కొంతమంది కావాలని పనిగట్టుకుని చేస్తున్న వ్యవహారంగా మేము చూస్తూ ఉన్నాం. అనేక మంది కూడా హైదరాబాద్ జరిగిన సూత్రం అక్కడ కూడా కొంతమంది కావాలని చేసిన సంఘటన మనం చూస్తాం. కొంతమంది ఆ సంబంధించిన ఇతర మతస్థులు చేసే సందర్భంగా మనకు తేరతెల్లం కావడం జరిగింది. మతి స్థిమితం లేని వ్యక్తులు కేవలం హిందూ దేవాలయాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో ఈ ఇష్యూను బండి సంజయ్ గారు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు వారు ఎవ్వరు కూడా ఈ ఘటన హిందూ దేవాలయాల మీద దాడి చేసినప్పుడే వారికి మతి స్థిమితం లేదని ఒకటి సాకుగా చెప్పే అధికారులు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మతి స్థిమితం లేని వ్యక్తి కేవలం హిందూ ఆలయం మీద దాడి చేయగలుగుతాడా? మరి ఇంకా వేరేవా? మరి వేరే పని చేయడా? ఒక మతి సీమిత హిందూ ఆలయం మీద దాడి జరిగిన వెంటనే
అధికారులు పోలీసు అధికారులు ఒకటి చెప్పడం మతి స్థిమితం లేదు. ఇది మతి స్థిమితం కాదు, వాళ్ళకి అన్ని మతి స్థిమితం బరాబరే ఉండి చేస్తారు. కేవలం హిందూ మతాన్ని పైన వాళ్ళకు మనస్పార్థం కావచ్చు, హిందూ మతాన్ని పైన విద్వేషం రెచ్చగొట్టే విధంగా, హిందూ మతాన్ని విద్వేషం రెచ్చగొట్టే విధంగా వీరు చేస్తున్న సంఘటన మేము భావిస్తూ ఉన్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చిన్నపోస్తుంది? హిందూ మతం మీద దాడి జరిగితే ఇంతవరకు కఠిన చర్యలు లేవు. ఈరోజు సెక్యులర్ అనే హిందూ దేవుల దాడి జరిగినప్పుడు సెక్యులర్ వాదన వేసి వాళ్ళు బయటకు వస్తారు, అనేక విషయాలపైన మాకు వ్యతిరేకం చేస్తారు. కానీ హిందూ మతం పైన దాడి జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించారు? ఈ సెక్యులర్ వాదనలు ఈ సెక్యులర్ కూడా మేము తెలియజేస్తాము. చెప్పండి బ్రదర్. ఒకటి ఇదైతే మంచి తరుణం, ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పుడు ఈ దర్గాను ఇప్పుడు అది ఎలా వచ్చింది ఏంది అనేది తర్వాత విషయం. సో ఇప్పుడు తరలించడానికి అయితే ప్రభుత్వం వారితోటి ఆ దర్గా పైన డిపెండ్ అయిన కుటుంబాలతోటి చర్చలు జరిపి అక్కడ నుండి తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు ఫైనల్ గా? ఆలయ పునర్నిర్మాణాన్ని మేము స్వాగతిస్తున్నాం. మేము తప్పకుండా ఒక గొప్ప కార్యక్రమం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందూ మనోభావాలను దెబ్బతీసే దర్గా దాన్ని తొలగించాలి. దాన్ని తొలగించకుండా మీరు అదే విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ రాజన్న భక్తులందరూ మీకు కూడా తీవ్ర వ్యతిరేకత భావాలతో చేస్తూ ఉంటారు. తప్పకుండా ఒక ఉద్యమ కార్యాచరణ హిందువులందరూ చేయడానికి మేమందరూ కూడా ముందుకు రాబోతున్నాం. రాజన్న భక్తులు, దేశవ్యాప్తంగా రాజన్న భక్తులు ఒకటే తీసుకోరు. దర్గా హటావో వెంబడాడ బచావో, వెంబడాడ బచావో దర్గా హటావో నినాదాన్ని తీసుకురు. హిందూ సంఘాలు కావచ్చు, రాజన్న భక్తులు కావచ్చు, ఈ యొక్క నినాదంతో ముందుకు వెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్పష్టంగా అడుగుతా ఉన్నాం, మీరు ఈ యొక్క కట్టడాన్ని తొలగిస్తారా, తొలగించరా? మీరు ఇతర మతస్థులకు మద్దతుగా ఉంటారా, లేకుండా అక్రమ కట్టడానికి తొలగించి వేరే ప్రదేశాల మీరు ఎక్కడ పెట్టడం సంబంధం లేదు, ఆ విధంగా హిందువులకు మద్దతుగా ఉంటారా? ఈ రెండు విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ వీప్ ఆశీర్ణ గారు కావచ్చు, వీరిద్దరు కూడా ఈ విషయంలో స్పష్టంగా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.